ఈ మధ్య కాలంలో ఒక ఎక్కువ డిస్కషన్ పాయింట్లు ఇండస్ట్రీకి సంబంధించి వివాదాలైనవి గూడా భూతద్దాల్లో చూస్తాం ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు నోటీస్‌లో ఉండుంటది. మొన్న మధ్య రాజమౌళి గారికి సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది. ఇష్యూ అంటే అది ఇష్యూ చేస్తే ఇష్యూ, ఇష్యూ కాదంటే ఇష్యూ కాదు. ఆ ఇన్సిడెంట్ పైన మీకు మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు వేరే ఓహ్, సినిమాల గురించి మీరు నేను కొంచెం మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ అట్ ది సేమ్ టైం హ్మ్. నా అభిప్రాయాన్ని పంచుకోవడం తప్పులేదని భావిస్తున్నాను. యెస్. అంటే రాజమౌళి గారు అంటే ఒక మేకర్‌గా అవును. చాలా రెస్పెక్ట్, ఇష్టం, గౌరవం. అట్ ది సేమ్ టైం ఒక తెలుగు సినిమాని ఒక వేరే లెవెల్ మార్కెట్‌కి తీసుకెళ్ళి ఎంత మేరకు తీసుకెళ్ళొచ్చు కలెక్షన్స్ అనేది తీసుకెళ్ళి ప్రూవ్ చేసిన వ్యక్తి ఆయన. అవును. అంత హార్డ్ వర్కర్, నో ఒక డౌట్. ప్యాషన్ ఉన్న వ్యక్తి. సో దాన్ని అందరూ అప్రిషియేట్ చేసి తీరాలి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే దేవుడిని నమ్ముతారా నమ్మరా అనేది పూర్తిగా పర్సనల్. వ్యక్తిగతం. మనకి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ప్రకారం కావచ్చు, మనకున్న భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, హ్మ్. మీరు ఏ మత ధర్మాన్ని అవలంబించండి. హిందూ మతమే కాదు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, సిక్కు కావచ్చు, బుద్ధిజం కావచ్చు, హ్మ్. ఇవేమీ కాకుండా దేవుడిని నమ్మ నాస్తికత్వం కావచ్చు, తప్పు లేదు. ఇది ఆయన వ్యక్తిగతం, దాన్ని నేను తప్పు పట్టను.